మంట మధ్య నాకు వచ్చింది పెద్ద తంట చెడు పాప నువ్వు మాత్రం ఏం చేయగలవు వెళ్ళి అమ్మ పాడు ఏమి ఉంది నీ పాదాలను సోకిన చోట సరిగ్గా పోచగానైనా జన్మింప చేయగలదు ఈ పాడుకులమున ఏళ్ళ జన్మింప చేసింది ఎవరితో బాబు గొడవ పడుతున్నారు? ఆటవాళ్ళ తప్ప పక్క వీధికి ఎక్కడ పై చూపించాడు, మన మీద ఎక్కడ రేటు పెంచుతాడు. ఇది మన అలవాట, మన ఏర్పాట. ఇష్టపోరా అసలే రౌడీలు. రౌడీలా? మన కోటాల పొడుగు పోయాలే నాయన. పోయాడు కాబట్టి బతికిపోయేది. క్రికెట్ మంచిని కొట్టడి కొట్టేవాడి ముండా కొట్టు. సరే కదా బాబు, లోనం వచ్చారు ఇంకా ముసుకెందుకు భయపడ్డారా ఏమిటి? అయ్యేందుకు తప్ప ధైర్యం
బాబాయ్ వెళ్ళకండి. ఏమెత్తప్ప నాడు బాబు పెట్టించారే ఆ గది మా చిన్నమ్మాయి గీత గది నాయన. గీత గది ఎవరు మన చిన్నమ్మాయి గీత కదా ఇంకా సీల్ తీయరా మీరు బాగా సీన్ తీరేది నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరే మంచిలో చూసి మంత్రిగా చేత ప్రారంభం చేయొచ్చు ఆ తర్వాత అందరం ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని. దండేసి అన్నం పెట్టగల దౌడు పడతారు సరే కానీ ఈ గది ఎవరిది ఆ గది మా పెద్దమ్మాయి గది నాయన. కప్పేసిన కాడ ఆడిపోతుంది. వాసన చూస్తేనే వారిపోవాలి ఒంటి లోతుడు చూసా ఏమి బుద్ధి బలపు ఏమి కడబలకు బ్రహ్మాండంగా పెట్టించారు. అంతేకాదు నాయన సిరిగి ఫ్యాన్లు పురుగు మిషన్లు కూడా పెట్టించారు. అవి అవసరం లేదు దేనికో? వచ్చినాడు కొల తప్పినప్పుడు చిత్తాలు చేస్తే మిస్టర్ సరే కానీ ఎక్కడిది బ్యాట్స్ వెళ్ళి ఎవరిది గది ఆ గది నాదేనే బాబు. ఏ ఇలా పూలు పట్టించామే వెనక మధ్యలో వెంకట చదువుటప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకుని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా ఆయన లేకనే ఆయన అర్థం వాటి నా గది అడవిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేశాడు. లతప్ప నువ్వు అట్లా ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయం మనకొచ్చిన వ్యాపారం అనుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా కథలు చీపురు కట్టి పూలు తులిపించి పండ్ల కడిగి చున్నం కొట్టి చోక చేయొచ్చు రుచాబడి కనబడి ఊరు పట్టదే కాళ్ళు పడుతుంది. నాకు నా గదికి అందం అలంకారం ఎందుకు లేదు ఆయన. సరే కానీ బాబు గదులు చూశారు. గదుల్లో అలంకారం చూడండి. రామాల స్వామికి నాగేంద్ర స్వామి నటరాజ స్వామికి అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించుకుపోయా ఆ ఫోటో జరిగి బాబు మీ ఉర్తికి చిల్లికి చింత పంట దిగించినట్టుంటుంది. సరే కానీ బాబు అన్ని ఫోటోలు చూశారు. ఈ ఫోటో ఎవరితో చూడండి. ఎవరిదా ఫోటో ఆ ఫోటో నాదే బాబు. ఏళ్ళ పోదులు వెళ్ళ కాలు పైకి ఎత్తున్నాడు ఎవడు ఒంగోలు పెడుతున్నాడుగా దాన్ని అది నాటకంలో ఎన్నిక సిన్నాయన. ఓహో ఎండింగ్ లో వెండింగ్ కనబడదు సివల రన్నింగేగా అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అతతో హాస్యాలు. హాస్యం లేదు అవనం లేదు కానీ అమ్మాయి ఇది వస్తున్నాయినా తమరు వచ్చారని సింగారించుకుంటారు. సింగారించుకుంటా షూటింగ్లకి ఏమైనా అనిపించావా అదేంటి గోపాలు అంటారు. తమరు వస్తున్నారో తెలిసి షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తానా? పంపించాలి మరి పిలిపించు అన్నీ నా సుబ్బారావు గారు అని ఒకే ఇచ్చిన కలవలు ఇచ్చి కదే. ఇదిగోనమ్మ వచ్చాడు నా వరాల ఏంది కుప్ప అన్న అప్పు కోసమా ఏంది అప్పు కోసం అయితే నైసుగా తప్పుకుంటారా ఏమిటి? ఒప్పుగా తగిలించుకోవడానికి తగిన బయట ఉండొచ్చు. ఏం చెప్పమంటారులే బాబు. వేస్ట్ మాటలేం చెప్పదు ఉన్నది అమ్మాయి మిమ్మల్ని మేజవాణి కచ్చిల్లో చూసిందట. ఎదురు నుంచా వెనక నుంచా ఏమోనైనా చూసింది అమ్మాయి కదా. అట్ట కాదులే వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు. కొండని సట్టు పట్టినట్టు ఎవరి నుంచి చూడగానే కనబడుతుంది. ఏదైనా చూడగానే కళలో పడేది కనబట్టిన రంగనాయకుడు పంగనావాలి అడేది ఆ నావాలా నావాళ్ళని తేలిక తీసేయగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నావాలుంటే వాడు ఎక్కడికి పోయినా 100% చలామని. ఈ చలామణి మాట ఎలా ఉంటా? ఈ ప్రతి మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరంతుల మంచంలో ఏమేమి అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడతాం. అవును బాబు. తప్ప మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూడు. అదే కాదు మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్ళు కూడా మానేసి. అదింటి కాదు ఆయాసం కాదు. సేమ్ టైం చూస్తే చిల్లగొట్టడు కంగారు పడతారా? అలా ఇది వెళ్ళిపోయి మున్సిపాలిటీ ఆఫీసులను చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డాడు. అసలు నేను ఇల్లు బయలుదేరిన చాలా మంచి ఏం జరిగింది? టైగర్ లేదు టైగర్ ఉండండి బాబు. అన్ని టైగర్ అంటే ఏంటి? అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాదా? రాకేమైనా రొచ్చు రొచ్చు పట్టదనానికి ఎందుకు పరమాశ ఉంటుంది ఈ ముండకెందుకో ఇంగ్లీషు సిగరెట్ ఎందుకు రా